ఎవరికి అంకితం ఇచ్చారు, ఏమైనా చెప్పారు అట్లాంటివన్నా? అంకితం లేదండి. అంటే ఇది అంకితం ఇవ్వాలంటే తెలుగు ప్రేక్షకులు ఇవ్వచ్చు, అది అంతే. తెలుగు ప్రేక్షకులకు ఇవ్వచ్చు, కానీ ఇక అండ్ నా వైఫ్కి ఇవ్వచ్చు. ఎప్పుడు పెళ్ళైంది వేణుగారు మీకు? నాకు 2009. అంటే బిఫోర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్. మీ పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ మీ మొన్న లైఫ్ బిఫోర్ జబర్దస్త్గా జబర్దస్త్. మారింది, అంతేనా? డెఫినెట్లీ ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. అందరికీ అంతే కదా. రకరకాలుగా మారింది. మేడం గారు పాప నన్ను చూసి తిట్టుకుంటారేమో. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ వైఫ్ పేరండి? శ్రీలత. శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్, మీ వారు సాధించి ఛేదించి చూపించారు అది. డెఫినెట్లీ నా వైఫ్ సపోర్ట్ 101% ఉందండి. ఈ 5 years జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్గా. అవునా? ఏది పట్టించుకోలేదు ఇన్ సెన్స్ అంటే డబ్బు ఉండగానే అన్ని కాదు. ఇది ఒక్కటి కట్ చేసి మేము thumbnail పెడితే ఏముంటుంది? మా వైఫ్ నన్ను ఈ 5 ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. మీరు ఏదైనా పెట్టొచ్చండి, నేను అడిగింది మీరు పెట్టరు, నేను వద్దన్నది మీరు ఆపరు. జోకు నాకు అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికీ జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట. నా వైఫ్ సపోర్ట్ 100% ఉంది. తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు, పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ నన్ను అర్థం చేసుకుంది పాపం. చాలా అవసరం కదండి. ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి, ఏంటి ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు, లేదు వచ్చే పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ అబ్వియస్లీ సినిమా ఫీల్డ్ మీకు తెలుసు, నిద్ర పట్టదండి బేసిక్గా. 11 అవుద్ది, 12 అవుద్ది, సినిమాలు చూస్తూ ఉంటాం, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, ఆల్బెడ్ మీద పడుకుంటాం, అలా అయిపోతాయి కళ్ళు. అలా ఏదో మనకు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి, ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలో అలా పెడతారు, అలా అయిపోతాయండి. పట్టదు నిద్ర. అంటే ఎలా ఇది ఎట్లా ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కాదా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా అని మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఏదో సినిమా పెడతాం, మళ్ళీ ఏదో చేస్తాం, అవ్వదు. అలా 5-6 అయిపోతాయి. అట్లేదండి, మళ్ళీ సినిమా చూద్దాం, దొరకవు సినిమాలు దొరకవు. అవును, సరే మనకు సంబంధించిన సినిమా ఎంతసేపు చూస్తావురా, ఎంతసేపు నీ నెక్స్ట్ కథ కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం, ఏదో పెడతాం, ఇది కాదు మళ్ళీ అది పెడతాం, ఇది కాదు ఇంకోటి ఏదో వెబ్ సిరీస్, ఇది కాదు బుక్ పడతాం. అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తుంది కదండి, మేబీ 2-3 సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ. దీన్ని అంటే వర్కే లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం. ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు, ఇంత గౌరవించారు, మంచిది చెప్పాలి, చెప్పకపోతే గౌరవం పోద్దేమో. జెన్యూన్ ఫీలింగే, బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి. అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొద్దున్న స్టాఫ్ వస్తారు, చిన్న 7 o'clock వెళ్తాం, 8 o'clock లొకేషన్ వెళ్ళగానే కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం 200 మంది ఉంటారు, ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, చిన్న సరదాగా ఉంటుంది, క్యారవాన్కి వెళ్ళామా, రెడీ అయ్యామా, తృప్తిగా వచ్చామా, చేసామా, 6 అయిపోయిందా, కథం ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, రూమ్లోనే పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందా, ప్రొడ్యూసర్ ఏమంటాడు, హీరో ఏమంటాడు, ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్. దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేది నాకు. అంతకుముందు ఏముంది, వీళ్ళు తీస్తారులేదు సినిమా, వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది. ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది. మరి నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తానన్నయ్య, నీకు ఒక చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే నా దాంట్లో నెక్స్ట్ వీక్ అని 3 వారాలు తోసేసాను నేను. తర్వాత పాపం అనిపించి వస్తానంటే, అన్న మీరు ఎక్కడ రమ్మంటారు, మీ ఆఫీస్కి రమ్మంటారా, లేదా కాఫీ షాప్లో కూర్చుంది, ఇవన్నీ అంటున్నాడు అతను. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పిన వస్తా. వద్దన్నా మీరు అలా అంటారండి, సారీ అని ఇబ్బంది పెట్టి, అదేం లేదు తమ్ముడు, అంటే నేను మీ ఆఫీస్కి వస్తానా, లేదా కాఫీ షాప్లో కూర్చున్నా, నీ ఆఫీస్ చెప్పు, నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను, నాకు ఎక్కడొద్దని చెప్పాను. ఎక్కడో సందులో చిన్న సినిమా, అక్కడికి వెళ్ళి కథని వచ్చా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది. అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపం వాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఆ టీంని సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది. సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి, కాబట్టి ఖచ్చితంగా అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయ్యాక తెలిసింది నాకు. వాట్ అన్ అమేజింగ్ మీ జర్నీ. ఎన్ని విషయాలు, బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజెస్, నాన్నగారు 99లో చనిపోయారు కదా, తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు, మీరు చాలా ఎంతమంది అన్నదమ్ములు? నాకు కుటుంబ బాధ్యతలు నాకేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి. యాక్చువల్గా నాన్న చనిపోయే వరకు అక్కల పెళ్ళిళ్ళని అయిపోయాయి. సో 2 అన్నలు ఉండేవాళ్ళు, చిన్న అన్నయ్య కూడా పెళ్ళి అయింది. నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం. సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా. అదొక వ్యాపారం చేశారు, ఇంకా ఉందా లేదా? ఇప్పుడు లేదు, అమ్మతో లాస్ట్ అయిపోయింది. నాది లాస్ట్, నా తర్వాత అమ్మ కొన్ని రోజులు చేసిన తర్వాత. సో నాకు బాధ్యతలు లేవండి అసలు. అక్కడ అదొకటి నేను ఒకటి టెన్షన్ లేకుండా ఉంది. బట్
నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని రాలా. నాకు చిన్నప్పటి నుంచి చేసి ఎవరిని అది లేదు. రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు. అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు, బట్టల షాప్లో కానీ కిరాణా కొట్లో కానీ. నేను ఎప్పుడు అలా లేను. కూరగాయల వ్యాపారం ఏంటంటే నా ఓన్ బిజినెస్ అది. అవును, నా ఓన్. అది 50 రూపాయలు వచ్చినా నేను రోజుకి 50 రూపాయలు సంపాదించినా 100 రూపాయలు సంపాదించిన నా ఓన్ బిజినెస్ అది. నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా. అంటే ఏదన్నా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు, నా ఓన్. సో అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట. మనమే సంపాదించాం, మనం అడిగేది ఏంటి అని. సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కూరగాయలు అమ్ముకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఆ 1000 రూపాయలతో జాగ్రత్తగా ఒక 2-3 నెలలు ఉండి అక్కడ ఇక్కడ చాలా పడ్డానులేండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము స్టార్టింగ్లో. కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం, అక్కడ అనుభవం, ఆ 10 మందిలో తిరగడం. నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను స్టేట్ లెవెల్ 2 టైమ్ ఛాంపియన్. నాకు 96లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను. సో ఆ మెచ్యూర్డ్ అయితే ఉందండి మీ దగ్గర. బ్రౌన్ బెల్ట్ హోల్డర్ అప్పుడు షాओलिन కుంగ్ఫూలో. నాకు ఒక 60-70 స్టూడెంట్స్. కరీంనగర్లో 2nd ప్లేస్ కొట్టాను, కరీంనగర్లో 1st ప్లేస్ కొట్టాను. ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి. కళ, క్రీడలు. అంటే కళకు అదే నాందండి కరాటే అనేది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్. ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు, ఏదో ఉంది అని. ఆ ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి, ఏదో కరాటే నేర్పుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు, వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ. అవును, చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది. అంటే ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు. నెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని, నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోహన్ బామ్మర్ది అనేవాళ్ళు. సో అక్కడ చాలామంది సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది. స్కూల్లో మనం మాటలకి, అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు అది కామెడీని. మీరేంటి డైలాగులు స్కిట్లు చూసి చేసేవారే, సీన్స్ చూసి చేసేవారా? అలా కాదండి, అలా కాదు. స్కిట్లు ఎట్లా అసలు ఫస్ట్ స్కిట్ ఎప్పుడే సార్ చెప్పండి మీరు? అఫీషియల్ స్కిట్ అంటే అఫీషియల్ స్కిట్ ఈదర్ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ టీవీ. అఫీషియల్ స్కిట్ 90 అంటే స్కూల్లోనే. స్కూల్ కాదండి, స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు. ఓ, అంటే బ్యాక్ బెంచ్ అనమాట. బ్యాక్ బెంచ్లో తోపునే, చాలా సిగ్గు నాకు స్కూల్లో. అది రాగా ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది. స్కూల్లో చాలా సిగ్గు అండి. స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి అదేం లేదు. ఆ టైప్ కాదు. బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ ఉంటారు. అక్కడ సూపర్ స్టార్ని. కానీ చిన్న మైక్ అంటే శివరు ఆ భయాలు నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది. సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేశారు? నేను నా 10th ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫీషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిదంటే మా 10th క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు. అవును, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు. సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను. నాకు 2nd ప్లేస్ వచ్చింది, మా ఇంకో అమ్మాయికి 1st ప్లేస్ వచ్చింది. అది నా ఫస్ట్ యాక్చువల్గా ఒక యాక్టర్గానో కళాకారుడుగా అది 10thలో. అది మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇంకా నాతో అలిగి, అంటే నువ్వు ఎన్ని చాటుగా చేస్తావు, అన్ని అద్భుతాలు చేస్తావు, అక్కడెక్కడ మూలకి ఎవడు చూడకుండా చెట్ల కింద పుట్ల కింద అది జైరా అని వాళ్ళందరూ నన్ను ఒత్తిడి చేస్తే చాలా సిగ్గుతో అది పాడా. అది ఫస్ట్. ఇండస్ట్రీలో స్కిట్ అంటే స్మోక్ టీవీతో బాగా రీచ్ అయ్యామండి బేసిక్గా. అవునవును, స్మోక్ టీవీతో రీచ్ అయ్యాము. దానికి బిఫోరు చిన్నగా చేసామండి. మనసు మాట వినదు అనుకుంటా, ఐ థింక్ నా 2nd మూవీ మనసు మాట వినదు. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షను. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నాకు సిగ్గు, బట్ యూనిట్లో నా అల్లరి, నా గోలకు అందరూ ఫ్యాన్స్. ఓ స్లోగా అలాగా. యూనిట్లో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి కానీ నాకు మార్తాండ్ శంకర్ గారు, అవునవును, ఆయన నాకు ఆదిత్య గారి దగ్గర ఆయన కో డైరెక్టరు, బాగా నాకు ఇంకా క్లోజ్ అనమాట అన్నయ్య. ఆయనతో నేను ఎంటర్టైన్మెంటు అది అలా బిహైండ్ ద స్క్రీనే. ఇందాక బ్యాక్ స్టేజ్ అన్నది అలా నా కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, ఆదిత్య గారు కానీ, శంకర్ అన్న కానీ, ఇంకా వేణుగాడు ఉన్నాడంటే రచ్చ. అందులో వేణుగాడు 2 అంతే. ఇంకా ఆ నైట్ చచ్చిపోవాల్సింది ఒక్కొక్కటి నవ్వి అలా ఉండేది. సో అక్కడి నుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? రాలే, ఇంకా అక్కడ కూడా రాలేదు. అలా అందరికి నోన్, లైట్ మెన్స్తో సహా డిపార్ట్మెంట్ అందరికి నోను. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షన్ జరుగుతుందండి మనసు మాట విందు. అప్పుడు నవదీప్ చెన్నైలో షూటింగ్ చేస్తున్నాడు. సో 8 o'clock ఇక్కడ ఈవెంట్ జరగాలి. సో 7కి స్టార్ట్ చేసాము. నవదీప్ ఆందవే అంటున్నాడు. ఆ డ్యాన్స్ పోటీలు జరిగాయి,
డ్యాన్స్ చేస్తారు కదా మామూలు ఈవెంట్లో ఆడియో ఫంక్షన్లో డ్యాన్స్ అయిపోయింది, 4-5 పాటలు పాడారు. అక్కడ నవదీప్కి గంట లేట్ అయింది ఫ్లైట్. సో మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు, హీరో రాలా. ఎలా అన్నీ ఫుల్ఫిల్ చేశారు, అన్ని స్పీచ్లు అయిపోయినాయి. ఇంకా ఒక అరగంట పడుతుంది ఆన్ ద వే అంటే టక్మని నాతో పాటు వెంకీ ఉన్నాడు, పొట్టే వెంకీ. వాడు కొంచెం యాక్టివ్, వాడికి స్టేజ్ యాక్టివ్, నాది బ్యాక్ బెంచ్ యాక్టివ్ అంటే వాడు స్టేజ్ మీద యాక్టివ్. వాడు ఏంటంటే కాన్ఫిడెంట్గా అందులో ఉన్నది ఇంత అయిన టాపిక్ కాన్ఫిడెంట్గా చెప్తాడు. నా దగ్గర ఇంత ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, ఇంత చెప్తే అనమాట. వాడు ఎక్కేసాడు, వాడు ఎక్కువ 15 నిమిషాలు ఊపేశాడు. ఊపేశాడు. ఇంకా నవదీప్ ఇంకొక 20 నిమిషాలు సబ్జెక్ట్ కొంచెం, కానీ దాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ తనకి. అంటే ఇంత ఉన్నదాన్ని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలడు. సో వాడు 20 మినిట్స్ చేశాడు. ఇంకా నవదీప్ 20 నిమిషాలు రావాలి. ఎలా అన్నప్పుడు నాకు తెలియకుండా అనౌన్స్ చేశారు, ఇప్పుడు వేణు మిమ్మల్ని 20 నిమిషాలు ఎంటర్టైన్ చేస్తాడని. అలా అనౌన్స్ చేయగానే మా యూనిట్ వాళ్ళు ఉంటారు కదా, ఓ అని ఒక స్టార్కి ఎట్లా అప్లాజ్ వస్తుందో అలా అరిచేశారు. అట్లా మొదలైంది. ఎవర్రా మీరు అడిగింది, నాకు షివరు. ఎవర్రా నన్నలా వీళ్ళు ఈ అప్లాజ్ వచ్చేసరికి కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బోయిడోడ తోపు వస్తున్నాడని అనౌన్స్ చేశారు. రావే అంటే నేను ఎక్కడో చీకట్లో కూర్చొని నన్ను ఎందుకు పిలిచాను, నేను స్టేజ్ అంటే దేనికి ఎక్కాలి, ఎక్కువ అన్నారు. ఇంకా అది ఫస్ట్ నాది పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. అలా షివర్ అవుతూ చేయి ఎంత నవ్విస్తావు కదా చేయి అంటే, బ్యాక్ స్టేజ్ నవ్వించేది వేరు, ఆ టాపిక్లు వేరు, ఆ సబ్జెక్టులు వేరు. స్టేజ్ మీద ఎలా అని ఇంకా టక్మని చేసి మనకి ఆడిషన్లో యాక్టర్గా ఆడిషన్ చేసేటప్పుడు చేసిన కొన్ని ఐటమ్స్, కొన్ని జోకుల్ని అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అప్లాజు, దాంతో ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు సోలోగా ఎంటర్టైన్ చేశాను. ఈ లోపు నవదీప్ వచ్చాడు. అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో.